బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని భావించి తెలంగాణ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ని త్వరగా ఆమోదింపజేసుకుని లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్ళాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే ఈ ఆర్డినెన్స్ కి అటు రాజ్యాంగ పరంగా ఇటు లీగల్ గా ఉన్న అడ్డంకులేంటి ఒక్కసారి చూద్దాం. అందుకంటే ముందు ఒక్కసారి చరిత్ర చూద్దాం. తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 69% రిజర్వేషన్లు కల్పిస్తోంది. అంటే రిజర్వేషన్ సీలింగ్ 50% మించి రిజర్వేషన్లు కల్పిస్తోంది. దీన్ని షెడ్యూల్ 9లో చేర్చింది. షెడ్యూల్ 9లో చేర్చడం ద్వారా జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి ఈ రిజర్వేషన్ల అంశం రాకుండా జాగ్రత్త పడుతోంది తమిళనాడు ప్రభుత్వం. అదే దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి, దానికి తోడు దాన్ని షెడ్యూల్ 9లో చేర్చాలి అంటూ 2 బిల్లులు ఆమోదించి కేంద్రానికి పంపించింది. కేంద్రం దగ్గర ఈ 2 బిల్లులు కూడా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి. ఈ లోపు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎందుకంటే హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి అని సూచించిన నేపథ్యంలో త్వరగా ఎన్నికలకు వెళ్ళాలి కాబట్టి ఆర్డినెన్స్ ఆమోదింపు చేసుకోవాలి అని భావిస్తోంది. సో ఇది లీగల్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఒక్కసారి చూద్దాం. ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి రిజర్వేషన్ల అంశం అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ ఉండాలి, బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి వెనకబాటును సూచిస్తూ ఖచ్చితమైన డేటా ఉండాలి, అదేవిధంగా ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్స్ ని స్పెసిఫై చేయాలి, దాంతో పాటు మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదు. ఈ ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వాలి అనేది సుప్రీంకోర్టు చెప్తోంది. అయితే అంతకు ముందు 2022-23 సంవత్సరాలు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర 27%కి బీసీ రిజర్వేషన్లని పెంచి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాయి. ఆ 3 రాష్ట్రాలకి సంబంధించిన రిజర్వేషన్ల కేసులు కూడా ప్రస్తుతం కోర్టు పరిధిలో నడుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు చూడాలి తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ పరంగా లీగల్ గా వీటన్నింటినీ అధిగమించి రిజర్వేషన్లని కల్పించగలుగుతుందా అనేది.